మధ్యకాలం జరిగిన ప్రమాదం ఇదొక సరికొత్త ట్విస్ట్ ఇది. ఇప్పటివరకు ఏమన్నారు, కల్తీ మద్యం కానీ అసలు ఈ విషయంలో తెర వెనుకున్న తెలుగుదేశం వాళ్ళ మీద నుంచి డైవర్షన్ చేయడానికి మా మీద మారుస్తున్నారని కదా అన్నారు. అవును, ఎవరు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ దగ్గర నుంచి అన్నింటిలో కాచేపుక్క ఘటన నుంచి డైవర్ట్ చేయడానికి ఇది చేస్తున్నారు. లేదా అంతకుముందు బస్ ప్రమాదం నుంచి అంటే కాశీబుగ్గ డైవర్షన్కు ముందు తెలుగుదేశం ఏమైనా అనుకూలంగా ఉందా? లేదు కదా. రెండోది కాశీబుగ్గ ఘటన విషాదం జరుగుతుందని ముందుగా ఎవరికైనా ఏమైనా అది చాలా ఘోరమైన ఘటన. అంతమంది భక్తులు వస్తే రియల్ టైం గవర్నెన్స్ అనేవాళ్ళు ఎందుకు రియల్ టైం చెక్ రియల్ టైం వద్దు. అవును, కనీసం వాళ్ళు తెల్లవారుజాము నుంచే వస్తుంటే 10 గంటల కన్నా ఇంతమంది ఇక్కడ చేరుతున్నారు అనే సమాచారం కూడా ఏలిన వారికి వెళ్ళలేదా? నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు. ఇప్పుడు ఆ మహంత్ ఎవరు, ఆయన వచ్చి నాకేం సంబంధం లేదు అంతా శ్రీనివాసుడే చూసుకుంటాడు ఇవన్నీ అంటే శ్రీనివాస్ అన్నట్టు చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఇలా పోయారు కదా ఇంతమంది అంటే పుణ్యాత్ములు నేరుగా అక్కడికే పోయారు, అదృష్టవంతులని కూడా అంటున్నాడు ఆయన. నిజంగా దీన్ని సమాజం ఒప్పుకుంటుందా లేదా అదంతా వేరే విషయం. కానీ ప్రభుత్వం యొక్క తనిఖీలో ఆ గుడి మాది కాదు, దేవాదాయ శాఖది కాదు. ఇప్పుడు అదే కదా, రోడ్డు మీద ప్రమాదం జరిగిందంటే ఇది పంచాయతీరాజ్ రోడ్లు, ఇవి R&B రోడ్లు, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు. ఈ ప్రాణం అయితే ఒకటే కదా. ఈ శాఖ భేదాలు మీరు చూసుకోండి. ఎక్కడ జనం గుమిగి ఉన్నా కానీ కనీస భద్రత కల్పించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత.